మూడవదిగా ఆత్మ సంబంధమైన గృహం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఇలా ఉంది, కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమును చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అందువలన ఇక మూడవది విశ్వాస గృహం. మూడవది ఏంటండి? విశ్వాస గృహం. విశ్వాస గృహం అనేది వాస్తవానికి విశ్వాస గృహంలో దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కొరింథీయులకు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏంటండి? మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎవరంటండి దేవుని గృహం? ఎవరంటండి దేవుని గృహం? కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాన్ని ఏమంటున్నాడంటే, మీరు దేవుని గృహమై ఉన్నారు. మీరు ఎవరై ఉన్నారు? దేవుని గృహమై ఉన్నాడు. అంటే భూమి మీద క్రీస్తు ప్రభు సంఘము ఎక్కడైనా కనబడుతూ ఉందంటే అది దేవుని గృహము అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవుడు నివాసం చేస్తాడు. గృహం అంటే మళ్ళీ మీరు ఇలాగూ కట్టడాలతో కనబడే కట్టడం అని నేను ఆలోచన చేయకూడదు. 4 గోడల మధ్య దేవుడు నివాసం చేయడు. మనుషులు హస్తకృతాలతో కట్టినటువంటి వాటిలో దేవుడు నివాసము చేయడు. హస్తకృతమైన ఆలయాల్లో ఆయన నివాసం చేయుడు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి అపోస్తలుల కార్యములు 7:47లో, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. అంటే దేవుడు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అంటే దేవుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. దేవుడు ఎక్కడ నివాసం చేయడంటండి? హస్తకృత ఆలయాలు. అంటే ఏంటి? మనుషులు ఏమనుకుంటారంటే సిమెంట్తోనూ కాంక్రీట్తోనూ ఇటుకలతోనూ కట్టినటువంటి 4 గోడల మధ్య దేవుడు నివాసం చేస్తాడు అనుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆకాశ మహాకాశాలను సృజించాడు. ఈ భూమి ఆకాశాలని చూస్తున్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఎక్కడ పెడతావు నువ్వు తీసుకొచ్చి ఆయన్ని? 4 గోడలతో కట్టినటువంటి ఇంటిలో లేకపోతే ఒక కట్టడంలో దేవుడు నివాసం చేస్తాడంటే ఆయనే చెప్పుకుంటున్నాడు సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో ఆయన నివాసము చెయ్యడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ఏది దేవుని గృహము? చూడండి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. దేవుడు ఏం చేయడంటండి? హస్తకృత ఆలయములలో ఆయన నివసింపడు. అందువలన నువ్వు హస్తాలతో ఏది చేసినా దాంట్లో దేవుడు ఉండు అంటే ఆయన ఉండడు. అందువలన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక నివాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నివాసం ఏమిటంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు అంటే ఎక్కడైతే క్రీస్తు ప్రభు సంఘము ఉంటుందో అక్కడ దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. అందువలన నివాసం అని ఆయన ఎవరినట్టు ఉన్నాడంటే 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? మీరు దేవుని ఆలయం అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? భౌతికమైనటువంటి కట్టడాల్లో దేవుడు నివాసం చేయడు కానీ భౌతికమైన కట్టడాల్లో దేవుడు నివాసం చేయడు కానీ ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించి క్రీస్తు ప్రభు సంఘంగా కూడుతూ ఉన్నారో వారిలో నివాసం చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు నివాసం చేసేది మనుషులలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ మనుషుల యొక్క సమూహం ఎవరు అంటే క్రీస్తు ప్రభు సంఘం అనేది మనం గుర్తించాలి. క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన నివాసం చేస్తాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది శరీరం అనే గుడారంలో
మనం తెలియకుండానే, మనకు తెలియదు, మనం ప్రవేశించాం. వింటున్నారా? జాగ్రత్తగా విన్నారు. శరీరం అనే గృహములో, శరీరం అనే ఈ గుడారంలో మనకు తెలియకుండానే మనం ప్రవేశించాం, మనకు తెలియదు. కానీ దేవుని ద్వారా మన ప్రవేశం జరిగింది. అంటే దేవుడు మనం సృజించాడు, మనం వెళ్ళిపోయాం, లోపల ఉన్నాం వాస్తవానికి. రెండు, భౌతికమైనటువంటి గృహములో జరిగింది ఏమిటంటే మనం కావాలని నిర్మాణం చేసుకుని దేవుని సహాయం ద్వారా ఈ భౌతికమైనటువంటి గృహంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మూడు, విశ్వాస గృహం అన్నాడు. అంటే సంఘంలో ప్రవేశించడం జరగాలి. అంటే విశ్వాస గృహంలో కూడా ప్రవేశం జరగాలి. ఒక వ్యక్తి విశ్వాస గృహ ప్రవేశం, భౌతికమైన గుడారాన్ని కట్టుకున్నటువంటి నీవు విశ్వాస గృహంలో ప్రవేశించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే విశ్వాస గృహంలో ఒక వ్యక్తి ఎలాగ ప్రవేశిస్తూ ఉన్నాడు? గ్రంథము ఇలా మాట్లాడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ఇలా ఉన్నది. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే విశ్వాస గృహంలో ఒక వ్యక్తి జన్మించాలి అంటే, విశ్వాస గృహంలో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే జరగాల్సింది ఏమిటంటే ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలంగాను ఒక వ్యక్తి కనుక జన్మిస్తే ఆ వ్యక్తి విశ్వాస గృహంలో కూడా ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాస గృహము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఒక వ్యక్తి భూమి మీద ఒక ఇంటిని, భౌతికమైన కట్టడాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లో ప్రవేశించడం మంచిదే. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అలాగ ప్రవేశించవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు, దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి విశ్వాస గృహంలో చేరడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏ వ్యక్తి అయినా విశ్వాస గృహంలో ప్రవేశించడము జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తి విశ్వాస గృహంలో ప్రవేశించాలి. ఎవరు విశ్వాస గృహంలో ప్రవేశిస్తారు అంటే ఏ వ్యక్తి అయితే నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తాడో అలాంటి వ్యక్తి ప్రవేశిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ సంఘమే దేవుని రాజ్యము. వాస్తవానికి ఆ సంఘమే దేవుని రాజ్యం అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సంఘ రాజ్యము, దాంట్లో ప్రవేశం, అది దేవుని గృహము అన్నాడు. అంటే దేవుని ఇల్లు అన్నమాట, దేవుడు నివాసం చేస్తాడు అలాంటి దాంట్లో. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒకడు నీటి మూలముగా అని అన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. నీటి మూలముగా అన్నప్పుడు దేవుడు ఈ భూమి మీదకి మనందరి పాపాల నిమిత్తము, ప్రతి మానవుని యొక్క పాపాల నిమిత్తము ఈ భూమి మీదకి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాడు అని, తను మనందరి కొరకు భూమి మీద శిలువ రక్త బలియాగం జరిగించాడు అని ఒక వ్యక్తి నమ్మి విశ్వసించి ఏ వ్యక్తి అయితే బాప్తిసం తీసుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తి నీటి ద్వారా జన్మిస్తూ ఉన్నాడు. నీటి మూలంగా జన్మించడం బాప్తిస్మము. ఆత్మ మూలంగా జన్మించడం అంటే వాక్యానుసారం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే వాక్యానుసారంగా జన్మించడం. అంటే చాలా మంది మీరు చూసుంటారు, క్రైస్తవులు ఆత్మ దిగిరా నా మీదకిరా అని మాట్లాడటం మీరు ఎక్కడైనా చూసి ఉంటారు. పరిశుద్ధాత్మ దిగి రా 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 అని పడిపోవడము, కొట్టేసుకోవడం, ఇలాగూ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి లోకంలో. నిజానికి అలాగూ అల్లరికి కర్తకాడు దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ ద్వారా జన్మించడం అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి వచ్చేసి ఊగిపోవడమో లేదా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించడమో కాదు. ఆత్మ ద్వారా ఒక వ్యక్తి జన్మించడము అంటే మనం గుర్తించుకోవాలి, వాక్యానుసారంగా జన్మించడం. అంటే ఈనాడు ప్రతి వ్యక్తి జన్మించడంలో, అంటే విశ్వాస గృహంలో ప్రవేశిస్తూ ఉన్నాడు అని అనుకుంటున్నాడు, కానీ ఒక వ్యక్తి నిజంగా విశ్వాస గృహంలో ప్రవేశిస్తున్నాడా లేదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
విశ్వాస గృహ ప్రవేశం జరగాలి ప్రతి వ్యక్తికి. అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా వాక్యానుసారంగా ఈ భూమి మీద వాక్యానుసారంగా జన్మిస్తేనే తప్ప ఏ వ్యక్తి కూడా విశ్వాస గృహంలో ప్రవేశించలేడు. ఒకవేళ అనుకోవచ్చు, నేను సంఘానికి వెళ్తూ ఉన్నా, నేను చర్చికి వెళ్తూ ఉన్నా, నాకు విశ్వాస గృహం ఉంది, దేవుడు నాలో నివాసం చేస్తూ ఉన్నాడు అని కనుక ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటే, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి విశ్వాస గృహంలో ప్రవేశించినటువంటి వాడు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక వ్యక్తి విశ్వాస గృహంలో ప్రవేశించాలి అంటే ఇది మరి ప్రాముఖ్యమైనది అనమాట. అంటే భౌతికమైన గృహము కంటే విశ్వాస గృహంలో ప్రవేశించడము మరి విలువైంది. మరి విలువైంది ఎందుకో మీకు అర్థమవుతూ ఉంటుంది చెప్పే కొలది. ఈ భౌతికమైనటువంటి ఈ గృహంలో ప్రవేశిస్తున్నటువంటి అందరూ ఇల్లు కట్టుకున్నాం, దాంట్లో ప్రవేశించాం. ఈ భౌతికమైన గృహంతో పాటు ఒక వ్యక్తి విశ్వాస గృహంలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి నన్ను సృజించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన యెహోవా అని ఒక వ్యక్తి నమ్మాలి. ఆయన నా కొరకు, నా పాపాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాడు అని ఒక వ్యక్తి నమ్మాలి. నమ్మి ఎవరైతే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తూ ఉన్నాడో అలాంటి వాడు విశ్వాస గృహంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అది దేవుని గృహం. అంటే దేవుడు నీలోను నాలోను మన విశ్వాస గృహంలో మనం ఉంటే మనందరిలో దేవుడు నివాసం చేస్తాడనమాట. అది ఎంత భాగ్యమో మనం ఆలోచన చేయండి. 4 కట్టడాలతో నివాసానికి అంటే మన నివాసం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టడం ఇది, 4 గోడల మధ్య. కానీ విశ్వాస గృహం అనేది దేవుడు నివాసించేది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నివసించేది విశ్వాస గృహం. ఆ గృహంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి తన ఇష్టంతో నిజమా, దీంట్లో బలవంతం ఉండదు. దీంట్లో ఏ వ్యక్తిని దేవుడు బలవంతం చేయడు. బలవంతంగా పట్టుకుని ఒక వ్యక్తిని ముంచేసే కార్యక్రమం ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవడైనా అలా బలవంతంగా ఎవడైనా మత మార్పులుగానే ఏమైనా చేస్తూ ఉంటే అది నేరం, గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా కూడా నేరమే. దేవుడు ఎవరిని బలవంతం చేయమని చెప్పలేదు. అలా బలవంతం చేయడానికి ఎవరికి అర్హత లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి అర్హత లేదు. దేవుడు అది అధికారం ఇవ్వాల. నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, నువ్వు నిర్ణయించుకో. ఆ జీవం కలిగినటువంటి దేవుడు నువ్వు నమ్ముతావో నమ్మకుండా ఉంటావో నీ ఇష్టం. అది ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారు నా కోసం తన సిలువలో ఆయన మరణించాడు అని నమ్ముతావో నమ్మకుండా ఉంటావో నీ ఇష్టం. అది ఒక వ్యక్తి తనకు తానుగా విల్ఫుల్గా తాను స్వతహాగా తను తాను ఆలోచన చేసుకుని తాను సొంతంగా తాను హృదయపూర్వకంగా ఇష్టపడి దేవుడిని అంగీకరించి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఒక వ్యక్తి జన్మించాలి. ఎప్పుడైతే అలాగూ జన్మిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి విశ్వాస గృహంలో ప్రవేశిస్తున్నాడు. ఇది మరి ముఖ్యమైనదని ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ విశ్వాస గృహం అనేది దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ విశ్వాస గృహాన్ని సంకల్పించాడు. ఎవడైతే విశ్వాస గృహాల్లో ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటి అవకాశం అంటే, ఈ భూమి మీద జీవిత కాలం ముగించిన తర్వాత ఒక వ్యక్తి దేవుని గృహము, శాశ్వతమైన గృహం ఉంది, ఒక గృహం ఉంది దేవునికి. నాలుగవది ఏంటి? శాశ్వతమైన గృహము. అది దేవుని ఇల్లు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ గృహంలో ప్రవేశించే అవకాశం భూమి మీద ఉండగా ఎవడైతే విశ్వాస గృహంలో ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి శాశ్వతమైన దేవుని గృహం. అంటే వాస్తవానికి దేవుడు నివాసం చేస్తున్నది పరలోకంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నీ ఆయుష్ తీరిన తర్వాత ఒక వ్యక్తి కంటే ఎవడైతే భూమి మీద ఉండగానే విశ్వాస గృహంలో ప్రవేశిస్తూ ఉన్నాడో అలాంటి వ్యక్తికి పరలోకముందున్నటువంటి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి అవకాశం అంటే, చనిపోయిన తర్వాత దేవునితో పాటు ఉండడానికి, దేవుని ఇంటిలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎంత భాగ్యమో ఆలోచన చేయండి. ఎందుకు దేవుని ఇంట్లో మనం ప్రవేశించాలి చనిపోయిన తర్వాత? ఈ శరీరం ఏమో మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకు చావులేదు. అందుకే చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమంటారు? చనిపోయాడు అంటే అసలైన వాడు లోపల ఉన్నటువంటి వాడికి చావు లేదు.
గుర్తుపెట్టుకోవాలి. లోపల ఈ శరీరంలో నివాసం చేస్తున్నటువంటి వాడికి, ఈ గుడారంలో నివాసం చేస్తున్నటువంటి వాడికి ఎన్నడూనూ చావు లేదు. ఆ ఆత్మ ఏమవుతాడంటే, ఆత్మ చావు లేదు కాబట్టి వాడైతే పరలోకంలో ఉండాలి, అంటే దేవుడితో ఉండాలి, లేకపోతే వాడు చేసినటువంటి క్రియల మూలంగా నరకంలో ఉండాలి. ఇది రెండే దారులు చనిపోయిన తర్వాత ఒక వ్యక్తికి. చనిపోయిన తర్వాత రెండే దారులు ఉన్నాయి. ఒకటి పరలోకము, అది దేవుని ఇల్లు, ఆ ఇంటిలో మనం ప్రవేశించాలి. లేదంటే సాతాను ఉంటాడు, అంటే దెయ్యం ఉంటది, ఆ దెయ్యంతో యుగయుగాలు నరకంలో అగ్నిలో కాలిపోవడానికి దేవుడు ఒక వ్యక్తి అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అందువల్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, నా తండ్రి ఇంట, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళీ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తానన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఎవరికంటే భూమి మీద విశ్వాస గృహంలో ప్రవేశించినటువంటి వాడికి. భూమి మీద ఉన్నప్పుడే ఒక వ్యక్తి తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన పంపినటువంటి తన కుమారుణ్ణి అంగీకరించినటువంటి వానికి మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవునితో సదాకాలం ఉండి ఆయన ఇంటిలో నివాసం చేయడానికి. అందువల్ల అది దేవుని ఇల్లు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాల్లో భూమి మీద ఉన్నటువంటి వారందరూ నివాసం చేయడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అందరినీ పరలోకం స్వతంత్రించుకోమని, అంటే దేవుని ఇంటిలో నివాసం చేయమని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే మనం ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన భూమి మీద విశ్వాస గృహంలో ఒక వ్యక్తి ప్రవేశించిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ విశ్వాస గృహంలో ప్రవేశించినటువంటి వ్యక్తి ఎంతకాలం ఉంటాడు భూమి మీద అంటే విశ్వాస గృహంలో? అది కూడా ఆయుషే. అయితే తన ఆయుష్కాలం ముగించబడిన తర్వాత ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన గృహ ప్రవేశం జరగాలి. అంటే శాశ్వతంగా ఆత్మలు నివసించే లోకము, అది తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు నివసించే ఆ లోకంలో ఒక వ్యక్తి చేరాలి అంటే, ఆ గృహంలో మనం ప్రవేశించాలంటే, లేకపోతే ఆ గృహంలో మనం అందరం సదాకాలం ఉండాలి అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి భూమి మీద ఉండగానే విశ్వాస గృహంలో చేరాలి. చేరినటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, విశ్వాస గృహం యొక్క కట్టడల ప్రకారం ఒక వ్యక్తి బ్రతకాలి. విశ్వాస గృహంలో చేరడమే కాదు, ఈనాడు చూడండి క్రైస్తవుల పేరుకే రకరకాల పరిస్థితులు, పాపం చేస్తూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అనేక మంది. పేరుకి క్రైస్తవులే కానీ పాపాన్ని వదలలేనటువంటి వారు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. క్రైస్తవుడే దొంగ, క్రైస్తవుడే పలానా అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఒకటే, అలాంటి వాడు ఎవడు కూడా రేపొద్దున దేవునితో పాటు సదాకాలం ఉండడు. ఒకవేళ దేవుణ్ణి అంగీకరించినా, ఒకవేళ విశ్వాస గృహంలో చేరినా, ఈ భూమి మీద ఉండగా విశ్వాస గృహంలో చేరిన శాశ్వతమైన గృహం అంటే దేవుని ఇంటిలో ప్రవేశించడానికి, దేవునిని స్వతంత్రించుకోవడానికి అవకాశాన్ని మాత్రం దేవుడు అనుగ్రహించడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినా, యేసుక్రీస్తు వారు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని నువ్వు అంగీకరించినా, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నువ్వు జన్మించినా, గుర్తుపెట్టుకోవాలి, అప్పటి నుండి ఒక వ్యక్తి తన జీవిత అంతం వరకు దేవుడు చెప్పినట్లుగా బ్రతికితేనే ఒక వ్యక్తి పరలోకం అనే దేవుని ఇంట్లో ప్రవేశిస్తాడు. అది చివరి గృహ ప్రవేశం. అర్థమవుతుందా? అది చివరి గృహ ప్రవేశం. చూడండి, గ్రంథం ఇలా మాట్లాడుతుంది. ఎవరు ప్రవేశిస్తారో ఆ గృహంలో? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో ఉంది, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే
దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. అందువల్ల ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ మూలంగాను నీటి మూలంగాను భూమి మీద జన్మిస్తున్నాడు, అంటే విశ్వాస గృహంలో ఒక వ్యక్తి చేరుతూ ఉన్నాడో, దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి యొక్క పేరును జీవ గ్రంథంలో రాస్తాడు. జీవ గ్రంథంలో రాశాడు కదా అని నేను క్రైస్తవుడు అయిపోయాను, నేను పరలోకం వెళ్ళిపోతాను, కుదరదు. దేవుడు అలాగూ పరలోకాన్ని ఇవ్వడు, తన ఇంటినివ్వడు, తన ఇంటి దగ్గరికి రానివ్వడు. అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడైన, ఆయనలో పాపం ఉండదు. అలాంటి పరిశుద్ధుడి దగ్గర నివాసం చేయాలి అంటే ఎప్పటి వరకు అంటే సదాకాలం నిరంతరం నివాసం చేయాలంటే భూమి మీద ఉండగానే విశ్వాస గృహం యొక్క కట్టడలను అనుసరించి బ్రతకాలి, అంటే పరిశుద్ధంగా భూమి మీద బ్రతకాలి. అందువల్ల ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఎవరు ప్రవేశించారంట జీవ గ్రంథంలో? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అందువల్ల అందరూ శాశ్వతమైన గృహంలోకి వెళ్ళిపోతారు అంటే అది భ్రమే అవుతుంది. కారణం ఏమిటంటే ఎవడైతే పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడో, ఎవడైతే అబద్ధానికి దూరంగా ఉంటూ ఉన్నాడో, ఎవడైతే సత్యం ప్రకారం బ్రతుకుతున్నాడో అలాంటి వాడికే రేపొద్దున పరలోకాన్ని ఇవ్వడానికి ఆ గృహ ప్రవేశం శాశ్వత కాలం ఉండబోయేది. దానికి నాశనం లేదు. ఈ భూమి మీద మనం ఎన్ని కోట్లు పెట్టి కట్టుకున్నా గృహం ఒక 100 సంవత్సరాలు ఉంటుంది, లేదా 200 సంవత్సరాలు ఉంటుంది. కానీ దేవుడు నివసించే లోకం మాత్రం సదాకాలం ఉంటుంది. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ కట్టడాలన్నిటినీ ఒకానొక దినాన లయపరుస్తాడు, అంటే కనపడకుండా పోతాయి. నువ్వెంత శృంగారంగా కట్టించుకో, ఎంత అందంగా నువ్వు ఇంటిని నిర్మాణం చేసుకో, లేకపోతే ఇంకా మంచి మంచి అందమైనటువంటి కట్టడాలు కట్టించుకో, కానీ భూమి ఉన్నంత వరకే అవి. భూమిని ఒకానొక దినాన దేవుడు తీసివేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ రాబోతుంది. ఆ రాకడలో జరగబోయేది ఏమిటంటే భూమి మీద కనబడే వాటినన్నిటినీ, ఆకాశాన్ని, ఇవన్నిటినీ కూడా, ఆకాశం నుండి పక్షులు ఇవన్నీ కూడా తీసివేయబడతాయి. భౌతికమైనవి ఏవి కనపడవు. అలాంటి దినం ఒకటి రాబోతుంది. అందువల్ల భౌతికంగా నువ్వు ఎంత శృంగారించినా, శృంగార కట్టడాలు నువ్వు కట్టినా అవి కొంతకాలం వరకే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుడు నివాసం చేస్తున్నటువంటి ఆ పరలోకం మాత్రం ఎప్పుడు శాశ్వత కాలం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. దేవుడు నివసించే లోకము ఎప్పుడు శాశ్వత కాలం ఉంటుంది. అందువల్ల దాంట్లోకి ప్రవేశించేవాడు ఎవడు అంటే ఈ భూమి మీద ఉండగానే దేవుణ్ణి తెలుసుకుని క్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా అంగీకరించి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు చెప్పుకున్నటువంటి ఆయన కట్టడల ప్రకారం ఎవడైతే భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడో అలాంటి వాడు రేపొద్దున పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఏమంటూ ఉన్నాడంటే ఒక వ్యక్తి నిషిద్ధమైన దాన్ని, అలాగే అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని, దీంట్లో ఏది జరిగిస్తున్నా ఒక వ్యక్తి, అంటే నిజానికి దేవుణ్ణి నమ్ముకున్నాం అన్న పేరే కానీ పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది. నేను మాట్లాడేది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారితో. దేవుణ్ణి నమ్ముకున్నాం అన్న పేరే తప్ప వాళ్ళ జీవితాలు మనం చూసినప్పుడు చాలా మందిలో పాపమే కనపడుతూ ఉంటది. నిజానికి అలాంటి వారి వల్లనే దేవుడి నామానికి అవమానం కలుగుతోంది. అంటే దేవుడు నమ్ముకున్నాడు, దుర్మార్గుడు అన్నాడు అనుకోండి, ఎవరి నామానికి అవమానం? దేవుడి నామానికి అవమానం. నిజానికి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలైనటువంటి వారు ఎవ్వరూ కూడా ఏం చేయాలి అంటే పాపానికి బానిసలు అవి బ్రతకూడదు భూమి మీద. రేపొద్దున పరలోకం ఉండదు అనేది మనం గుర్తించుకోవాలి. అందువల్ల దేవుడు ఏమంటున్నాడు అంటే ఎవడైతే పాపం చేశాడో వాని యొక్క పేరును జీవగ్రంథం నుంచి తుడిచేస్తానంటున్నాడు. ముందు రాస్తాడు, నువ్వు అంగీకరించావు, ఇష్టపడ్డావు, విశ్వాస గృహంలో ప్రవేశించి అప్పుడు రాస్తాడు అనమాట. ఒక వ్యక్తి యొక్క పేరుని రాస్తాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తూ ఉన్నావో, పాపానికి బానిస అయిపోయావో, వెంటనే ఒక వ్యక్తి యొక్క పేరుని తుడిచివేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండము 32వ అధ్యాయము. మోషే అనే ప్రవక్త దేవుణ్ణి బతిమాలుతున్నాడు, అయ్యా వాళ్ళు పాపం చేశారు, దయచేసి వారిని క్షమించు అని, వారి ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అని
మోషే దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇలా చూడండి 32వ వచనం, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానా నేను. మోషే అంటున్నాడు, సుమారుగా ఒక 30 లక్షల జనాభాని ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించి నడిపించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని ఎదుట ఆయన నడిపించుకుని వస్తున్నటువంటి మనుషులందరూ పాపం చేశారు. మోషేకి అర్థమవుతుంది, దేవుడు ఈ భూమి మీద ఉండకుండా వారిని తీసేస్తాడేమో, దేవుడు వారి పాపాన్ని పరిహరించకుండా వారిని నాశనం చేస్తాడేమో అనే ఆలోచనతో ఉన్నటువంటి ఆయన దేవుని దగ్గర బతిమాలుతున్నాడు, అయ్యా వారి పాపాన్ని పరిహరించు, ఒకవేళ వారి పాపాన్ని పరిహరించకపోతే నా పేరు రాసావు కదా జీవగ్రంథంలో, నా పేరు తీసేయి అంటూ ఉన్నాడు. అంటే మనుషులందరి కొరకు ఈయన జీవగ్రంథంలో ఉన్నటువంటి పేరును తీసేవయ్యా అంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు చూడండి, ఒక మాట, మంచి మాట ఏమన్నాడు చూడండి, నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానా నేను. 33, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవడు నా ఎదుట, వాడి పాపం చేస్తే నీ పేరెందుకు తీసేస్తా? తీను. మోషే నువ్వు గొప్పోడివి, నా ఇల్లు అంతటిలో నువ్వు నమ్మకమైన వాడివి, అయినా సరే ఈ విషయంలో నీ మాట వినను నేను. ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాడి యొక్క పేరుని నా గ్రంథంలో ఉండకుండా తుడిచివేస్తాను నేను, తీసివేస్తాను నేను, అంతే తప్ప నువ్వు అడిగినంత మాత్రాన, నువ్వు కోరినంత మాత్రాన నీ పేరును జీవగ్రంథంలో, వాళ్ళందరి పేరును జీవగ్రంథంలో నేను ఉంచను. కారణం ఏంటంటే పాపముతో దేవునికి సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకోండి. పాపం చేసినటువంటి వాడు దేవునికి శత్రువు, దేవునికి విరోధైపోతున్నాడు పాపం చేసినటువంటి వ్యక్తి. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి ఒక విషయాన్ని, శాశ్వతమైన గృహప్రవేశం, అది దేవుడు నివసించే లోకము, ఆ లోకంలో మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా భూమి మీద పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకాల్సిందే. అలా బ్రతకపోతే పరలోక ప్రవేశము ఎవ్వడికి ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. భూమి మీద మీరు అక్కడక్కడ చూస్తే ఒక వ్యక్తి శుభ్రంగా తాగుతూ ఉంటాడు, లేకపోతే ఒక వ్యక్తి శుభ్రంగా వ్యభిచారం చేస్తూ ఉంటాడు. నేను మాట్లాడేది క్రైస్తవుల గురించి. వీళ్ళు చనిపోయారు అనుకోండి, అక్కడ ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారండి? చనిపోయిన వాళ్ళకి? అబ్బా ఎంత విశ్వాసం, ఎంత బాగా బ్రతికాడో, నాయన తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళు? దేవుడు ఏమైనా అపవిత్రుడు అనుకుంటూ ఉన్నావా? వాడు తాగిపోయి చచ్చిపోయినా సరే శుభ్రంగా తాగుతాడు, దేవుడు తాగమన్నాడా? అరే తాగుబోతులు కాకండి అంటే తాగి చచ్చి పరలోకం తీసుకెళ్ళిపోయిన ఆయన ఏం ఘనకార్యం చేసావని భూమి మీద దేవుడు చెప్పినట్లే బ్రతికావు. అసలు ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు వస్తుంది. సరిగా బ్రతికిన వాడికి కదా పరలోకం, పరిశుద్ధంగా జీవించిన వాడికి కదా పరలోకం. అబద్ధాలు ఆడుతూ చచ్చే వరకు అబద్ధాలు, దేవుడు నమ్ముకున్న పేరే పచ్చి అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలు ఆడేవాడిని దేవుని దగ్గర ఉంచాలని దేవుడు కోరుకోడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి పాపం చేసిన ప్రతి ఒక్కడి పేరును ముందు రాస్తాడు. అంటే అంగీకరించావు కదా, విశ్వాస గృహంలో ప్రవేశించావు కదా అని దేవుడు ఏం చేస్తాడు? రాస్తాడు నీ పేరుని, ఇష్టపడుతున్నాడు నా దగ్గర రావడానికని. కానీ ఎప్పుడైతే నీ జీవితం వక్రంగా ఉందో, అక్రమంగా ఉందో, భూమి మీద పాపం చేస్తూ ఉన్నావో, అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క శాశ్వతమైన గృహంలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. జాగ్రత్త. అందువలన దేవుని పిల్లలమైనటువంటి మన పేరు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉన్నటువంటి పేరుని దేవుడు తుడిచిపెట్టకుండా, దేవుడు తుడిచివేయకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలాగూ అంటే భూమి మీద ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకడం ద్వారానే ఒక వ్యక్తి జీవగ్రంథంలో ఉన్నటువంటి పేరు అలాగే ఎప్పటికీ శాశ్వత కాలం ఉంటుంది. రేపొద్దున యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అలాంటి వారిని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తాడు. తండ్రితో పాటు, తండ్రి, కుమారుడు, అలాగే పరిశుద్ధులు అందరితో సదాకాలము నివసించబోతాడు. అది మహత్తరమైనటువంటి గృహం. ఆ గృహము గురించి ప్రకటన గ్రంథంలో ఏమంటాడు అంటే అది బంగారుమయమైనటువంటి గృహం.
దాంట్లో అనేక నివాసాలు ఉన్నాయి. అక్కడ ఏముండదంటండి? ఏడుపు ఉండదంట. అక్కడ ఏముండదంటండి? కన్నీళ్ళు ఉండవంట. అక్కడ ఏముండదంటండి? కష్టం ఉండదంట, బాధ ఉండదంట. అలాంటివి ఏమి కనబడని ఒక లోకం ఉందో అంటే అది దేవుడు నివసించే లోకము. ఆ లోకంలో ప్రవేశించడానికి ఇష్టపడతావో లేదో ఎవరికి వాళ్ళు మనం ఆలోచన చేసుకోవాలి. ఈ భూమి మీద గృహాలు ఉంటాయి, కానీ ఈ భూమి మీద నువ్వు భౌతికమైన గృహాన్ని కట్టుకున్నటువంటి నీవు అసలు ఎప్పుడూ ఉండే శాశ్వతమైన గృహంలో ప్రవేశించడానికి ఆలోచన చేయకపోతే, దేవుడు నాకు గృహం ఇచ్చాడండి, మంచిదే, దేవుడు అందరికి ఇస్తాడు. నువ్వు దేవుడు నమ్మకపో అందరికి ఇస్తాడు ఆయన గృహాలు, నువ్వు కట్టుకోవచ్చు. కానీ ఆ గృహంలో ఉన్నటువంటి నీవు శాశ్వతమైన గృహం గురించి ఆలోచన చేయకపోతే, దేవుడు మంచి సదుపాయాలు ఇచ్చాడు, గృహంలో సుఖవంతమైన జీవితాలు జీవించడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ గృహంలో ఉన్నటువంటి నీవు శాశ్వతమైన గృహం గురించి ఆలోచన చేయకపోతే, శాశ్వతమైన నీ ఇంటిని గురించి నువ్వు ఆలోచన చేయకపోతే జరిగేదేంటో తెలుసా? యుగ యుగాలు నరకంలో అగ్నిలో కాలుతూ ఏడుతూ బ్రతుకుతూ ఉంటాడు. ఆ అగ్ని ఎలాంటిదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్నిలో పడడం కంటే దేవునితో పాటు సదాకాలం ఉండడానికి ఆ గృహంలో, శాశ్వతమైన గృహంలో, అది దేవుని ఇల్లు అన్నాడు, అక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆ ఇంటిలో ప్రవేశించే అవకాశాన్ని దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది నువ్వు చేదరించుకుంటావో లేదా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతావో అది నీ ఇష్టం. నువ్వు నమ్మకపో. ఒకటి మాత్రం వాస్తవం, చనిపోయిన తర్వాత మాత్రం దేవుడు ప్రతి వ్యక్తిని ప్రశ్నిస్తాడు. భూమి మీద చేసిన ప్రతి కార్యాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు. ఊరికనే ఉండదు. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు. అంటే ఆయనే మనల్ని సృజించింది, తల్లి గర్భంలోంచి బయటికి రప్పించింది ఆయనే, తల్లి గర్భంలో పిండముగా ఉండగా మనం సృష్టిస్తుంది ఆయనే. వాస్తవానికి ఇంకెవరి వలన జరగదు, గుర్తుపెట్టుకోండి. అందువలన మానవులైనటువంటి మనందరినీ ఆయనే సృజిస్తూ ఉన్నప్పుడు ఆయన మనందరినీ కూడా తన అధీనంలో ఉంచాడు. దేవుని అధీనంలో మనం బ్రతకకుండా దేవుణ్ణి ధిక్కరిస్తే ఆయన ప్రశ్నిస్తాడు, తీర్పుకి తీసుకొస్తాడు. నీకు ఇంతకాలం నేను ఆయుష్ను ఇచ్చాను భూమి మీద, కనీసం నువ్వు నన్ను ఎరగలేదు, ఎరిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడలేదు అని రేపొద్దున ప్రశ్నిస్తే మనం ఏమైపోతాం ఆలోచన చేయండి. ఏమైపోతామంటే ఒక్కటే, శాశ్వతమైన ఆత్మలు నివసించే దేవుని ఇల్లు అయినటువంటి ఆ పరలోకంలో ప్రవేశించకుండా పోతావు. ఈ శరీరంలో ప్రవేశించడానికి నీకు అనుమతి లేదు. నీకు తెలియకుండా నీ శరీరంలో ప్రవేశించేసావు. నువ్వు కావాలని ఇల్లు కట్టుకుని ఇంట్లో ప్రవేశిస్తూ ఉన్నావు. అది అందరూ ప్రవేశిస్తూ ఉన్నారు. అలాగే నువ్వు కావాలనే దేవుణ్ణి ఎరిగి విశ్వాస గృహంలో ప్రవేశిస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కోరుకోకుండా పరిశుద్ధంగా జీవించకుండా ఆ పరలోకమని శాశ్వతమైన గృహంలో కూడా ప్రవేశించలేవు. ఒకవేళ ఈ భూమి మీద ఒక ఇల్లు లేకపోయినా ఇబ్బంది ఏమి లేదు. కానీ చివరి స్థాయిలో కనుక ఒక వ్యక్తి దేవుణ్ణి చేరకపోతే, దేవుని గృహమైన పరలోకం పొందుకోకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలంగా మనం ఆలోచన చేద్దాం. దేవుని గురించి మనం ఆలోచన చేసి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క కోరిక ఒకటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు తన దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరుకోవడంలో తప్పు లేదు. నీ పిల్లలు నీ దగ్గర ఉండాలని కోరుకుంటావు కదా. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లల్ని నా దగ్గర ఉండాలి, నా మాట వినాలని అనుకుంటావు కదా. అలాగే పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. కానీ వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఈనాడు దేవుడు నమ్ముకున్నామన్న వాళ్ళలోనే కరెక్ట్ జీవితాలు లేవు. జీవితాలు బాగోలేనటువంటి వాడు ఎవడో కూడా రేపొద్దున పరలోకం వెళ్ళడు. దేవుని శాశ్వత గృహమైన ఆ గృహంలో ఎవడు కూడా ప్రవేశించడానికి వీలుండదు. గుర్తించి భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా శాశ్వత గృహంలో ప్రవేశించాలి. మన పైన అది మనం వయసు పెరుగుతూ ఉందంటే దాని అర్థం ఏంటంటే మన ప్రయాణం భూమి మీద మనం ప్రయాణం చేసినటువంటి జీవిత దినాలు ఇంకా తరిగిపోతూ ఉన్నాయి. ఒకానొక దినాన వెళ్ళిపోయే ఆ రోజు రాబోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒకానొక దినాన్ని చనిపోతాడు. చనిపోయిన తర్వాత కనబడుతుంది ఆత్మ సంబంధమైన ఒక లోకం ఉన్నదని. నరకానికి వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ నరకం ఉన్నదని, లేకపోతే పాతాళం ఉన్నదని,
పరలోకం వెళ్ళాడు అనుకోండి, పరలోకం ఉన్నదని, నిత్య జీవం ఉన్నదని ఒక వ్యక్తి అప్పుడు గుర్తించగలడు. ఈ నేత్రాలతో, ఈ భౌతికమైన నేత్రాలతో నువ్వు నేను పరలోకాన్ని చూడలేం, నరకాన్ని చూడలేం. కానీ ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు మాత్రం జరిగేది ఏంటంటే మొత్తం సమస్తాన్ని చూడగలడు ఒక వ్యక్తి. అప్పుడు ఏడ్చినా, అరే నాకు ఎవడో చెప్పలేదని అన్నా దేవుడు ఊరుకోడు. అంటే ప్రతి వ్యక్తికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. తనకు తానుగా ఆలోచన చేసుకుని ఏది మంచో ఏది చెడో చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మంచిని గ్రహించు. పరలోకమందున్నటువంటి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆయన నిత్యుడని, ఆయన శాశ్వతుడని, ఆయనే మనం సృజించాడని, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని ఈ భూమి మీద ఉండగానే తెలుసుకుని, ఎలాగూ యేసుక్రీస్తు చెప్పినట్లుగా, అంటే దేవుడు పంపినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఈ భూమి మీద కనుక ఒక వ్యక్తి బ్రతకగలిగితే శాశ్వతమైనటువంటి గృహంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ, ఇలాగూ సహోదరుల ద్వారా వారు గృహప్రవేశం ద్వారా మనం శాశ్వతమైన గృహప్రవేశం గురించి ఆలోచించడానికి మనందరికీ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ